వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు. మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై గానీ సెల్ గానీ కాల్స్ గానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఒక 1-2 డేస్ నుంచి బయట తిరుగుట్లతోటి వీడియోలు చేయలేకపోయినా, సరే ఇట్లా గ్యాప్స్ అప్పుడప్పుడు వస్తుంటాయి, ఇక ఏం చేయలేము దానికి. సరే ఓకే, మరి 2-3 డేస్ ఎలా చేసారో ట్రేడు మీకే తెలియాలి. ఎవరంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. సరే, ఇక్కడ మనం ఈ వీక్ చూడొచ్చు. ఈ గ్యాప్స్ ఎప్పుడైనా సరే, ఈ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అయితే కంపల్సరీ దాన్ని ఇక్కడ చూడొచ్చు. దాన్ని ఖచ్చితంగా టెస్ట్ చేయాల్సిందే ఎక్కడైనా. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎక్కడో గ్యాప్ అప్ అయింది కదా, దీన్ని టెస్ట్ చేసినాకనే పైకి వస్తుంది అని చెప్పిన నేను. కావాలంటే మీరు పాత వీడియోలలో చూడొచ్చు. ఇది టెస్ట్ చేసినాకనే పైకి వెళ్ళింది చూడండి. నిఫ్టీ వెళ్ళింది. ఇక్కడ ఎక్కడ పెద్ద గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్ లేవు. ఒకవేళ చిన్న అయినా ఇమీడియట్గా టెస్టులు చేసినా ఇక్కడ చూడొచ్చు. మరి ఇక్కడ ఎక్కడ కూడా మళ్ళీ పెద్ద గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్ కాలే. ఇక్కడ అయింది గ్యాప్ డౌన్. ఈ గ్యాప్ డౌన్ అయిన తర్వాత మంచిగా ఫాల్ అయింది. ఇది ఖచ్చితంగా టెస్ట్ చేయాలి. ఇక చూడండి, ఇక్కడ వచ్చింది, ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యింది, మళ్ళీ కిందికి పోయినట్టు చేసింది. ఈ రేంజ్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేసేసింది. ఇక్కడ ఎవరైతే స్టాప్ లాస్లు పెట్టిరో దాన్ని తినేసింది. ఇక్కడ మొత్తం తిన్న తర్వాత ఈ గ్యాప్ ఫిల్ చేయాలి. ఇక చూడొచ్చు, వరుసగా 2-3 డేస్ మూమెంటం వచ్చి ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసింది. ఓన్లీ గ్యాప్ ఫిల్ చేసింది అంతే. అంటే ఇది ఇక్కడికి రావాల్సిందే. వచ్చిన తర్వాత చూడొచ్చు, మళ్ళీ కొంచెం ఫాలో అయింది. ఓకే, ఇది 50% రిట్రేస్మెంట్ అయితే అయ్యింది. బహుశా మళ్ళీ మార్కెట్ కన్సాలిడేషన్ రేంజ్లో ఉండొచ్చు. మళ్ళీ ఒక 1-2 డేస్ అయిన తర్వాత మళ్ళీ ఒక సైడ్ అయితే మూమెంటం అనేది ఇస్తుంది. సరే, ఓవరాల్గా ఈ గ్యాప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా చూడండి, ఎక్కడ గ్యాప్స్ వచ్చినా కానీ మీరు కావాలంటే ప్రీవియస్ డే క్యాండిల్స్ తీసి టెస్ట్ చేసుకోండి. ఎక్కడ అయినా గ్యాప్స్ ఖచ్చితంగా గ్యాప్ అప్పో గ్యాప్ డౌనో పెద్ద అయ్యింది అంటే ఖచ్చితంగా దాన్ని మాత్రం టెస్ట్ చేస్తుంది మార్కెట్ టెస్ట్ చేసిన తర్వాతనే మళ్ళీ మూమెంటం అనేది అటో ఇటో అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సరే, ఇక ఈ వీక్ చూస్తే ఇక్కడ ఈ 5 ట్రేడింగ్ డేస్లో మనకు మంచి మూమెంటం ఇచ్చింది. లాస్ట్ వీక్ చూడవచ్చు మనము, అసలు ఏం మూమెంటం లేదు. మార్కెట్ అక్కడక్కడ ఫస్ట్ డే ఒక్కరోజు ఇచ్చింది, ఆ తర్వాత 4 డేస్ ఆన్నే తిరిగి సంపక తిన్నది మార్కెట్. ఇక ఈ వీక్ మాత్రం అలాంటి సంపక తిండి ఏం లేదు, మంచి మూమెంటం అయితే వచ్చింది. ఇక్కడ చూడొచ్చు, మంచి క్యాండిల్స్ పడ్డాయి. సరే, బుల్లిషా ఈ థర్స్డే రోజు మాత్రం మంచి బుల్లిష్ క్యాండిల్ పడ్డది. ఇక అంతకుముందు కూడా వరుసగా 2 బుల్లిష్ క్యాండిల్, ఈ బేరిష్ క్యాండిల్ పైన ఇది మంచి ఈ క్యాండిల్ కూడా బ్రేక్ చేసింది. సరే, ఇదైతే ఇది గ్యాప్ ఫిల్లింగ్ అయితే చేసింది. ఓవరాల్గా మార్కెట్ ఈ వీక్ మాత్రం మంచి ట్రెండీ మార్కెట్ అయితే ఉండే. లాస్ట్ రోజు కొంచెం సతాయిచ్చినట్టుంది. ప్రీమియమ్స్ కూడా బాగా పెరిగినాయి 4-5 డేస్. కానీ లాస్ట్ రోజు మాత్రం ప్రీమియం డికే చాలా ఉండే. అట్లే ఉంటుంది, ప్రీమియం డికే ఒక 1-2 డేస్ బాగా పెరిగింది అంటే ఖచ్చితంగా ఇంకొక రోజు డికే దారుణంగా ఉంటుంది. మీరు ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళకు అర్థమై ఉంటుంది. ఈరోజు ఇది చిన్న క్యాండిలే, ఇక్కడ ఎక్కడ మీకు సెల్లింగ్లో ప్రాఫిట్ రాకపోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం చాలా గట్టి ప్రాఫిట్ అయితే వచ్చి ఉంటుంది ఎటువైపు పెట్టిన వాళ్ళకైనా. ఎందుకంటే ఆ రోజు డీకే చాలా ఉండే లాస్ట్ ఫ్రైడే. సెల్లింగ్ చేసే వాళ్ళకు అది తెలిసి ఉంటుంది. సరే, ఓవరాల్గా అయితే ఈ వీక్ అయితే ట్రెండీ మార్కెట్ అయితే ఉండే నిఫ్టీలో. అట్లే ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి మార్కెట్ ఉండే ఏంటి అనేది. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది కూడా చూడొచ్చు మీరు, ఈ గ్యాప్ ఫిల్ చేసిందా లేదా అనేది. ఇక్కడ ఈ గ్యాప్ ఉన్నప్పుడు నేను ఇక్కడెక్కడో చెప్పినప్పుడు కూడా చూసినా, ఇది ఫిల్ చేస్తే మనకు టెన్షన్ లేదు, ఖచ్చితంగా ఇక పైకి పోతుంది మార్కెట్. లేదంటే ఖచ్చితంగా వచ్చి మళ్ళీ దీన్ని టెస్ట్ చేస్తుంది అని చెప్పిన ఈ గ్యాప్ను. ఇక్కడ చూడొచ్చు, మార్కెట్ ఇక్కడ నిఫ్టీ ఇక్కడ మనకు టెస్ట్ చేసింది కానీ బ్యాంక్ నిఫ్టీ చేయలేదు, ఎగేసుకొని పోయింది ఇది. కానీ చూడొచ్చు, ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ఈ గ్యాప్ ఫిల్లింగ్ కోసం వచ్చింది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక గ్యాప్ డౌన్ అయింది. ఈ గ్యాప్ డౌన్ అయినప్పుడే ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసింది. ఆ తర్వాత ఇంకా ఫాలో అయింది, మళ్ళీ కన్సాలిడేషన్ రేంజ్లో ఉన్నది. మళ్ళీ ఈ గ్యాప్ ఫిల్ చేయాలి కదా. ఈ క్యాండిల్తోని ఈ గ్యాప్ ఫిల్ అయింది. చూడండి ఎంత షార్పు. ఇది చూడొచ్చు, ఓన్లీ విక్కే ఉంది, ఇక్కడ ఏం లేదు. వచ్చి టెస్ట్ చేసి కొట్టి మళ్ళీ కిందికి వచ్చింది. సరే, వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం పైకి పోయినట్టు పోయింది. ఇక ఇది ఇప్పుడు పెద్ద మంచి ఈ విక్ ఏదైతే ఉందో ఈ విక్కే ఇక పెద్ద సపోర్ట్, అక్కడ పెద్ద రెసిస్టెన్స్ ఆ విక్. ఇది విక్ను బ్రేక్ చేసి పైన క్లోజ్ అయితేనే మళ్ళీ మార్కెట్ పైకి పోతుంది. లేదంటే అప్పటి వరకు ఇక మార్కెట్ కిందనే అట్టే తిరుగుతూ ఉంటుంది. చూడండి కొన్ని రోజులు మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇక సేమ్ మనకు బ్యాంక్ నిఫ్టీ కూడా చూడొచ్చు. మనకి 5 ట్రేడింగ్ డేస్లో
ఇది కూడా మంచి మూమెంటం అయితే ఇచ్చింది, ఒకరోజు అందరినీ కొట్టేసింది, ఆ తర్వాత మంచి బుల్లిష్ మూమెంటం అయితే ఇచ్చింది. కానీ ఈ విక్ను బ్రేక్ చేయలేకపోయింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ దాదాపు చాలా రోజుల నుంచి ఈ రేంజ్లోనే తిరుగుతుంది చూడండి, ఈ రేంజ్లో తిరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ పైకోవాలంటే ఈ విక్కు పోవాలి, ఇక్కడ పెద్ద క్యాండిల్ క్లోజ్ అయితే తప్ప మళ్ళీ పైకోదు. బహుశా బడ్జెట్ టైంలో మనకు అప్ మూమెంటో డౌన్ మూమెంటో అనేది రావచ్చు. దాంతోపాటు ఇంకేదో చైనా వైరస్ అంటున్నారు కదా, నిజానికి అది పెద్ద ప్రమాదకరం కాదు. మళ్ళీ ఏదో మార్కెట్లు కోవిడ్ టైంలో రియాక్ట్ అయినట్టు మొత్తం ఫాల్ అవుతుంది అని మాత్రం ప్రస్తుతానికి అనుకోవద్దు. ఎందుకంటే అది పెద్ద భయంకరమైనటువంటి వైరస్ కాదని ప్రస్తుతం ఉన్నటువంటి మనకు వస్తున్నటువంటి వార్తలు అయితే ఉన్నాయి. కాబట్టి దానికి మార్కెట్ అంత ప్యానిక్గా రియాక్ట్ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. మరి చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది మనం అయితే చెప్పలేం. సరే, ఇది మన వీక్లీ అనాలిసిస్. ఇక మనకు ఇక్కడ చూడవచ్చు వీక్లీలో మనకు ఓకే మార్కెట్ ఇంకా కన్సాలిడేషన్ రేంజ్లోనే ఉంది. ఓకే, ఇక మనకు మండే ఏం జరగవచ్చు మార్కెట్ అనేది ఒకసారి చూద్దాం. దాంతోపాటు అంతకుముందు మనం ఒకసారి ఎఫ్ఐఐ డేటా కూడా చూద్దాం. ఎఫ్ఐఐ డేటా ఇంపార్టెంట్ మనకు. ఎఫ్ఐఎస్ ఇంకా చూడొచ్చు మనకు వీళ్ళు సెల్లింగ్ సైడ్ నుంచి వెళ్ళట్లేదు అసలు. ఇంకా మనకు ఈ లాస్ట్ మొత్తం ఈ 10-12 డేస్కు సంబంధించినటువంటి డేటా చూస్తే మొత్తం రెడ్లోనే ఉంది. అంటే సెల్లింగ్ ఎందుకో తగ్గట్లేదు. సరే, అంతకుముందు 5-6 వేల కోట్లు చేసినటువంటి వాళ్ళు సెల్లింగ్ మళ్ళీ అదే రేంజ్కి వెళ్తున్నారు. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో మళ్ళీ ఒక 4,200 కోట్లు సెల్లింగ్ చేసిర్రు. కానీ అంతకుముందు బై చేసిర్రు కాబట్టి ఓకే, ఇది అంత భయంకరంగా చూడాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ మనకు సరే ఈ ఉన్న దాంట్లో సగం అటు ఇటు ఉన్నా కానీ మనకు ప్రాబ్లం లేదు. కానీ మెజారిటీ అంటే 90% 98% సెల్లింగ్ సైడే ఉంటున్నారు ఎఫ్ఐఐస్. మరి ఎఫ్ఐఐ సెల్లింగ్ ఆగితే తప్ప మార్కెట్ మంచి బుల్లిష్ మూమెంట్ వచ్చేటువంటి అవకాశం లేదు. మరి అది ఎప్పుడు ఆగుతుందో చూడాలి. మరి అసలే ఇంకా నెక్స్ట్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి మరి ఇంకా సెల్లింగ్ పెరుగుతుందా లేదా అనేది చూడాలి. మనకు రేపు బడ్జెట్లో ఏమైనా మంచి నిర్ణయాలు తీసుకుంటే మళ్ళీ అప్పుడు పోవచ్చు. దాంతోపాటు రేపు Q3 రిజల్ట్స్ కూడా వస్తున్నాయి వరుసగా. కాబట్టి Q3 రిజల్ట్స్ మంచి పాజిటివ్గా ఉంటే ఈ సెల్లింగ్ ఆగే అవకాశం ఉంది. లేదంటే ఇంకా కొంచెం సెల్లింగ్ కంటిన్యూ అవుతుందేమో. కాబట్టి మార్కెట్ అయితే ఇప్పుడే ఇంకా బుల్లిష్ సైడ్ పోతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. అట్లా అని మొత్తం పడిపోతుందని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా కొన్ని రోజులు ఇదే కన్సాలిడేషన్ రేంజ్లో, లేదంటే సడన్ అప్ సైడ్ మూమెంటం వచ్చినా మళ్ళీ ఇమీడియట్ డౌన్ సైడ్ మూమెంటం ఇలాంటివి కనిపించవచ్చు. కాబట్టి చూసి ట్రేడ్ అయితే చేసుకోండి. సరే, ఇక మనం మండేకి సంబంధించి చూద్దాం. మండే మార్కెట్ ఎలా ఉండొచ్చు ఏంటి అనేది ఒకసారి చూస్తే ఇది మండేకి సంబంధించినటువంటి లెవెల్స్. మన ఎల్లో లెవెల్స్ మాత్రం నేను అంతకుముందు ఎక్కడో పెట్టినా ఒక రెడ్ లెవెల్ ఇక్కడ. అది నేను నిన్న వచ్చి చూసినా. యాక్చువల్లీ ఒక 2 డేస్ నుంచి అయితే ఏం ట్రేడ్ చేయలేదు, కొంచెం బయట బిజీ వర్క్ వల్ల. సరే, ఆ లైన్ అయితే చాలా పర్ఫెక్ట్గా మనం లాస్ట్ నేను వీడియో చేసినప్పటి లైన్ చూడండి, నిన్న కూడా అది చాలా పర్ఫెక్ట్గా దాన్ని అయితే రెస్పెక్ట్ చేసింది. సరే, ఇక మనం మండేకి సంబంధించి చూస్తే మనకు మండే చాలా ఈజీ. ఇగో ఇది నిఫ్టీకి సంబంధించి చూస్తే ఈ 24,000 లెవెల్ ఒకటి ఉంది. దాంతోపాటు 23,960 లెవెల్ ఒకటి ఉంది. ఈ లెవెల్స్ ఇంపార్టెంట్. ఒకవేళ నిఫ్టీ చిన్న గ్యాప్ అప్ కానీ ఫ్లాట్గా ఎట్లా ఓపెన్ అయినప్పటికీ కూడా ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తే స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ చేసి రీటెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి నేను బయింగ్ సైడ్ ఉంటా. ఇంతవరకు 24,164 వరకు అయితే నేను బయింగ్ సైడ్ ఉంటా. అంటే దాదాపు ఒక 150-160 పాయింట్స్ నేను బయింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తా. ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే ఒకవేళ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒకవేళ ఇక్కడ కిందికి బ్రేక్ అయింది అనుకోండి, సేమ్ ఇక్కడ సెల్లింగ్ చేస్తా. రీటెస్ట్ మీద 23,821 వరకు నాది సెల్లింగ్ సైడ్ ఉంటుంది. అటు సైడ్ అయినా ఒక 150 పాయింట్స్ ఉంది, ఇటు సైడ్ అయినా ఒక 150 పాయింట్స్ నాకైతే ఆపర్చునిటీ ఉంది. కాబట్టి ఈ రేంజ్ బౌండ్లో ఉంటే మనం ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ బ్రేక్ అయితే కిందికి చేద్దాము, ఇక్కడ బ్రేక్ అయితే పైకి మనం అంటే బ్రేక్ అయిన ఎంబడే క్యాండిల్ కాదు, మళ్ళీ రీటెస్ట్ చేయాలి. రీటెస్ట్ చేస్తేనే మనం ఎంట్రీ తీసుకుంటాం. కాబట్టి రీటెస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ లెవెల్స్ 24,000 పైన బ్రేక్ అయితే అప్ సైడ్ మూమెంటం 24,160 వరకు వచ్చే అవకాశం ఉంది. 23,960 కిందికి బ్రేక్ అయితే రీటెస్ట్ మీద 23,821 వరకు మనకు కిందికి వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదు ఒకవేళ పెద్ద గ్యాప్ డౌన్ అయిందనుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి క్యాండిల్ పైన క్లోజ్ అవుతుందా కింద క్లోజ్ అవుతుందా రీటెస్ట్ అవుతుందా అనే దాన్ని బట్టి చూసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బయింగ్ ప్లాన్ చేస్తా. ఒకవేళ ఇక్కడ గ్యాప్ అప్ అయి పెద్ద గ్యాప్ అప్ అయితే ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే ఇంతవరకు చేస్తా. ఇక నేను అగ్రెసివ్ బయింగ్ చేయాలంటే ఈ లెవెల్ పెద్ద క్యాండిల్తో బ్రేక్ కావాలి, అయ్యి రీటెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ సైడ్ ఉంటా 24,164 పైన అయితే.
సేమ్ అగ్రెసివ్ సెల్లింగ్ చేయాలన్నా కానీ ఈ లెవెల్ బ్రేక్ కావాలి, రీటెస్ట్ చేయాలి. 23,821 లెవెల్ రీటెస్ట్ చేస్తే ఇంకా కిందికి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. కానీ బహుశా నేను అనుకుంటా మండే ఈ లెవెల్ బ్రేక్ కాకపోవచ్చు, ఇక్కడికనే తిరుగుతుందేమో మార్కెట్ అని అనుకుంటున్నా. ఇంకొక 1-2 డేస్ తిరిగిన తర్వాత మనకు పెద్ద మూమెంటం రావచ్చు. అసలు ఇక బడ్జెట్ దగ్గరికి వస్తుంది, మనకు ఒక 3 వీక్స్ మాత్రమే ఉంది కాబట్టి కొంచెం చూసి ట్రేడ్ అయితే వేసుకోండి. ఎప్పుడైనా చూసే ట్రేడ్ చేసుకోవాలి, ఎలాంటి హోల్డ్ అలాంటివి మాత్రం చేయకండి. బయింగ్ సైడ్ ఎప్పుడు చేయకండి, జాగ్రత్తగా అయితే ఉండండి. నాకు తెలిసి ఇంకొక నెక్స్ట్ వీక్ ఆ తర్వాత ప్రీమియమ్స్ కూడా హెవీగా ఉండేటువంటి అవకాశం ఉంది బడ్జెట్ దగ్గర కాబట్టి చూసి చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ మండేకి సంబంధించి లెవెల్స్ ఇవి. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఈ లెవెల్స్ బట్టి మనం ట్రేడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ సేమ్ ఇక్కడ చిన్న ఫ్లాట్గా ఎక్కడైనా ఓపెన్ అయితే కింద సపోర్ట్స్ ఉన్నాయి. ఓకే, నేను బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ సైడ్ అయితే ఉండను, ఎందుకంటే ఇక్కడ సపోర్ట్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు 5974 ఒక సపోర్ట్ ఉంది, 5735 ఇంకో సపోర్ట్ ఉంది, 5448 ఒక సపోర్ట్ ఉంది. అంటే జస్ట్ ఒక 200 పాయింట్స్ పైన ఒక్కొక్క సపోర్ట్ ఉంది. కాబట్టి నేను ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, లేకుంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వచ్చినా ఇక్కడ ఒక ట్రేడ్ టెస్ట్ చేస్తా. ఇక్కడ ఒకవేళ రిజెక్షన్ వస్తే రీటెస్ట్ అయితే ఇక్కడ ఒక చిన్న రిస్క్ తీసుకొని ఇక్కడ ఒక ట్రేడ్ చేస్తా. ఇక్కడి వరకు ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, ఇది సెకండ్ టార్గెట్ ఉంటుంది, ఇది 51,597 లెవెల్. ఇక్కడ ఒక బయింగ్ ప్లాన్ చేసుకుంటా. ఒకవేళ ఫెయిల్ అయింది, ఇక్కడికి వచ్చినాక సేమ్ అదే బయింగ్ ప్లాన్ చేసుకుంటా. ఇక్కడ రీటెస్ట్ చేస్తే మళ్ళీ ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, సెకండ్ టార్గెట్ అవుతుంది, ఇంకా మీదకి పోతే థర్డ్ టార్గెట్ అవుతుంది. ఇక్కడ సెల్లింగ్ మాత్రం చేయండి బ్యాంక్ నిఫ్టీలో. ఇక్కడ సెల్లింగ్ చేయ, ఇక్కడ సెల్లింగ్ చేయ, ఇక్కడ సెల్లింగ్ చేయ. ఓన్లీ బయింగ్ ప్లాన్ అని మాత్రమే చేస్తాం బ్యాంక్ నిఫ్టీలో ఈ 3 లెవెల్స్ దగ్గర. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ చేయాలంటే ఇది బ్రేక్ కావాలి. 5448 లెవెల్ కనుక బ్రేక్ అయితే ఇక్కడ నుంచి నేను సెల్లింగ్ సైడ్ అయితే ఉంటా బ్యాంక్ నిఫ్టీలో. చాలా ఈజీ, అర్థమైంది కదా. ఇక్కడికి వచ్చినా ఎక్కడ రిజెక్షన్ వచ్చినా ఆ రిజెక్షన్ క్యాండిల్ మీద, రీటెస్ట్ మీద నేనైతే ఇక్కడ బయింగ్ ప్లాన్స్ చేస్తా. ఇక్కడైనా చిన్న చిన్న రిస్కులు ఇచ్చి ఒక 10 పాయింట్లో 15 పాయింట్లో స్టాప్ లాస్ పెట్టి ఇక్కడైతే నేను బయింగ్ ప్లాన్స్ చేస్తా. ఒకవేళ సెల్లింగ్ చేయాలంటే ఎక్కడ చేస్తా అంటే ఇక్కడ వరకు పోతే 597 దగ్గరికి పోయి ఇక్కడ కనుక రిజెక్షన్ వస్తే ఇక్కడ రీటెస్ట్ చేస్తే ఇక్కడ హాయిగా సెల్లింగ్ చేసి కూర్చుంటా ఇంతవరకు. ఇక్కడ పోయినా కానీ ఇది కూడా మంచి లెవెల్. ఇక్కడ నుంచి పోయినా ఇక్కడ నుంచి కింది వరకు సెల్లింగ్ అనేది చేస్తా. ఇది 51,783 లెవెల్. ఇదే ఒకటి గుర్తుపెట్టుకోండి. సెల్లింగ్ చేయాలంటే ఈ పైకి పోతేనే సెల్లింగ్ చేస్తా, లేదు అంటే ఇక్కడికనే ఉంటే ఇక్కడ ఒక బై ప్లాన్ చేస్తా, ఇక్కడ ఒక బై ప్లాన్ అనేది చేస్తా, ఇక్కడ కూడా ఒక బై ప్లాన్ చేస్తా. ఒకవేళ చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ రీటెస్ట్ చేస్తే ఇక్కడ ఒక బై ప్లాన్ చేస్తా. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం నేను బయింగ్ సైడే ప్లాన్ చేస్తా మండే వరకు. సెల్లింగ్ చేయాలంటే ఇక్కడికన్నా పోయి ఇక్కడ రిజెక్షన్ కావాలి, లేదంటే ఈ కిందికి వచ్చన్నా ఇక్కడ బ్రేక్ అయితే అప్పుడు సెల్లింగ్ ప్లాన్ అనేది చేస్తా మండే వరకు. కాబట్టి ఇవి మన లెవెల్స్. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఒక ఇస్తూ ఉంటా. కొన్ని రోజులు ఈ అప్డేట్స్ కూడా ఎక్కువ ఇవ్వలేకపోవచ్చు, కొంచెం బయట ఎక్కువ తిరిగే పని ఉంటుంది కాబట్టి వీడియోస్ కూడా సరిగా వేయలేకపోతున్నాయి. మనం ఉంటే స్టాక్స్కి సంబంధించి ఏమైనా ఉంటే మాత్రం నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నా. స్టాక్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చినాయి. కావాలంటే చూడొచ్చు, మన డిస్క్రిప్షన్లో దానికి సంబంధించి లింక్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ.